పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల 2 జిల్లాల కలయిక కొవ్వూరు, రాజమహేంద్రవరం, రాజమండ్రి. ఈ వారధిని కలవటానికి కొవ్వూరు, రాజమండ్రి బ్రిడ్జీలండి. గోదావరి పరివాహక ప్రాంతం పైన ఇక్కడ కాటన్ ద్వారా నిర్మించిన రాజమండ్రి మనకు నిర్మాణం చేపట్టి కొన్ని వేల ఎకరాలు పంటలు పండిస్తున్నారు కాటన్ ద్వారా డ్యామ్ కట్టి. అదే కాకోకుండా మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్న ఐరన్ అంటే రైల్వే బ్రిడ్జి పైన వెహికల్ బ్రిడ్జి అంటే 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్తాయి. ఈ బ్రిడ్జి ఇది కూడా దాదాపు ఒక 45-50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా బ్రిటిష్ కాలం నాటి అప్పటి గోదావరి నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మించారు. దాంతోపాటుగా ఒక 40 సంవత్సరాల క్రితం డిజైన్లతో ఇంకొక రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో బైపాస్ రోడ్డు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా మరియు రాజమండ్రి కలపడానికి బైపాస్ రోడ్డు కూడా ఏర్పాటు చేశారు. రాజమండ్రికి మనం చూస్తున్నది రాజమహేంద్రవరం. ఈ బ్రిడ్జి కనిపించే బ్రిడ్జి కూడా ఈ గోదావరి ప్రాంతంలో జంట నగరమైన కొవ్వూరు, రాజమహేంద్రవరాన్ని కలపడానికి ఈ 4 బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు. అప్పుడు బ్రిటిష్ వారు కానీ, అప్పటి ప్రభుత్వాలు కానీ, ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఏనా ఇక్కడ నుంచి వైజాగ్, కలకత్తా వెళ్ళటానికి, ఇటు హైదరాబాద్ వెళ్ళటానికి, ఇటు విజయవాడ వెళ్ళటానికి అన్ని రూట్ మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ సుందరమైన నగరం రాజమహేంద్రవరం. ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయి. గోదావరి తల్లి మనకి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పుష్కర స్థానాలు, గోదావరి పుష్కరాలు. మీరు చూస్తున్నది ఇది రైల్వే బ్రిడ్జే. దాదాపు 40 సంవత్సరాల పైమాట కట్టి మంచి మోడల్ డిజైన్తో కట్టి ఏర్పాటు చేశారు. చూడండి, జూమ్ చేస్తున్నాం. ఏదైనా సరే గోదావరి నదిపై 4 బ్రిడ్జీలు ఏర్పాటు చేసి కొవ్వూరు, రాజమండ్రిని అనుసంధానం చేసి వ్యాపారాలు కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఆరోగ్యంగా ఉన్న హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అనేక ఈ ప్రాంతంలో చూడదగిన పర్యాటక ప్రదేశం కానీ, ఈ రాజమండ్రి నుంచి పోలవరం వెళ్ళటానికి గోదావరి ప్రాంతంలో పర్యటించడానికి పర్యాటక ప్రదేశం కానీ, ఇక్కడి కాటన్ ద్వారా కట్టిన అనేక కట్టడాలు కానీ, ఇక్కడ కందుకూరి వీరేశలింగ పంతులు గారి జన్మస్థలమైనది అదే కానీ, ఇక్కడ దేవుడి చౌక్ కానీ, రాజమండ్రి సెంట్రల్ జైలే కానీ, ఇక్కడ అనేక పేపర్ బోర్డు, ఇక్కడ అనేక కట్టడాలు ఉన్నాయి. కాటన్ ద్వారా చరిత్ర కూడా ఉంది. ఇక్కడ బ్రిటిష్ కాలం నాటిది. పైన ఈ ధవళేశ్వరం గోదావరి బ్రిడ్జిపై మనకి ఇటు వైజాగ్కి, ఇటు పశ్చిమ, తూర్పు, అంబేద్కర్ కోనసీమ అనేక జిల్లాలని సస్యశ్యామలు చేసుకుంటూ ఈ ప్రాంతం పాడి పంటలతో విరజిల్లుతుంది. పశ్చిమ, తూర్పు గోదావరి అంటే అనేక పంటలకు ఎక్కువగా పండించే కూరగాయలు కానీ, పళ్ళు కానీ, మరియు కడియం నగరం ప్రసిద్ధిగాంచిన పువ్వుల మొక్కలు కానీ అనేకమైన ప్రాంతాల్లో ఈ రాజమండ్రి అందాలను చూడటానికి మీకు ఈరోజు న్యూలెప్ తెలుగు టీవీ చిన్న ప్రయత్నం చేస్తుంది. మేము ఎన్నో వీడియోలు చేసాం, కానీ గోదావరి తల్లి ఆ నీరును ఎంతసేపు చూస్తున్నా ఆ అందాలు చూడాలనిపిస్తూనే ఉంటుంది. కానీ అక్కడ ఉన్న దిబ్బలు కానీ, అక్కడ ఉన్న ఏర్పడిన ఒక ప్రాంతం కానీ, ఇక్కడ బెస్తవారు కానీ చేపలు పట్టిన, ఇసుక రవాణా చేసిన అనేక
వేల మంది ఈ గోదావరి తల్లి ఒడిలో జీవిస్తూ ఉంటున్నారు. ఆనందంగా ఈ ప్రాంతం ఉంది. వీటిలో చేపలు పట్టే బస్తలో మరియు అనేక కులవృత్తులు కూడా ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉంటున్నారు. ఇది రాజమండ్రి అందాలను చూడాలి. ఈ ప్రాంతం అభివృద్ధికి చెందుతూ ఉంది. ఈ ప్రాంతాన్ని ఎన్నో తరాల నుంచి రాజమండ్రి పరివాహ ప్రాంతం కానీ ఎగువ ప్రాంతం కానీ చాలా అందాలతో నిండి ఉంది. దీన్ని చూడాలంటే మనం పుష్కరాలు 10 సంవత్సరాలు వచ్చినప్పుడే కాదు, మధ్యలో వచ్చి రాజమండ్రిని పరిసరాలు చూసి ఆనందించాలని నూలెప్ తెలుగు టీవీ కోరుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని కోరుచున్నాం. థ్యాంక్ యూ. చివరి వరకు చూడండి. ఈ రాజమండ్రి, కొవ్వూరు ఈ గోదావరి పరివాహ ప్రాంతంలో అనేక తెలుగు ఇండస్ట్రీ ఎన్నో సినిమాలు, వందల సినిమాలు చేశారండి. ఈ పరిసర ప్రాంతంలో దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ సినీ పరిశ్రమ ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో మరియు రాజమండ్రి పరిసరాలు, కొవ్వూరు పరిసరాలలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ గోదావరి ప్రాంతంలో పర్యాటకులు ఎక్కువగా వచ్చి ఈ గోదావరి తల్లిని ఆశీర్వదించుకుంటూ ఆనందించుకుంటూ వారు పర్యాటకగా ఏపీ టూరిజం ఇక్కడ కూడా పడవ ప్రయాణం, లాంచ్ ప్రయాణం కూడా సాగుతూ ఉంటుంది. ఇప్పుడు హాలిడేస్ రోజున ఎక్కువ ప్రజలు వచ్చి ఈ ప్రాంతంలో విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడికి పోలవరం ప్రాంతం బోట్ షికారు కూడా వెళ్తూ ఉంటారు. ఈ ప్రదేశం ఎన్నో మనకి తెల్లని విషయాలు చాలా ఉన్నాయి. రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఇక్కడ నుంచి వర్తక వ్యాపార వ్యవస్థలు కూడా చాలా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ హాస్పిటల్స్ కానీ మరియు విద్యా సంస్థలు కానీ అనేకం ఈ ప్రాంతం నుంచి మంచి హాస్పిటల్లో విద్యా సంస్థలు ఇవన్నీ రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఈ రాజమండ్రిని అందాలను చూడాలని కోరుచున్నాం.
ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న బ్రిడ్జి కూడా దాదాపు 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ భారీ వాహనాలు నిషేధం. బైపాస్ రోడ్ నుంచి ఇటు కాకినాడ కానీ ఇటు వెళ్ళాలి, వైజాగ్ కానీ మరియు విజయవాడ కానీ. ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేస్తున్నారు. చాలా వరకు దెబ్బతింది, డ్యామేజ్ అయిపోయింది. ఐరన్తో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కింద రైలు నడుస్తూ ఉంటుంది, పైన వాహనాలు నడుస్తూ ఉంటుంది. అంటే రైలు కమ్ము వాహనదారులకి బ్రిడ్జి అండి ఇది. చాలా దూరం వరకు ఐరన్ షీట్లు వేసి ఐరన్తో ఇక్కడ రిపేర్ చేస్తున్నారు. బ్రిడ్జిని దాదాపుగా మెయింటెనెన్స్ సరిగా చేయకపోతే బ్రిడ్జి చాలా వరకు శిథిలావస్థ అయిపోతుంది. కొన్ని రోజులు కూడా దీని నెలల తరబడి ఈ బ్రిడ్జిని ఆఫ్ చేసి చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ ఉంటారు. ఏదైనా కూడా రాజకీయ అధికారులు మరమ్మతుల పేరుతో ప్రజలకు ఇబ్బంది కలగకోకుండా, ఏదైనా పని ప్రజలకు ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా పని మంచిగా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి. చూడండి, పర్యాటక ప్రదేశంలో ఉన్న లాంచీ అది. అక్కడ పర్యాటక ప్రదేశం బుకింగ్ చేసుకోవచ్చు. ఈ వాల్ కట్టారు. గోదావరి పరివాహ ప్రాంతం, గోదావరి దాదాపు 10-12 అడుగులు వస్తే గోదావరి రాజమండ్రి ఈ లాకులు ఎత్తేస్తారు. నీరు చాలా పైకి వస్తూ ఉంటుంది. ఐరన్ కూడా ఇక్కడ రిపేర్ చేస్తున్నారు. చాలా పొడవైన రోడ్డు. దీని కింద ట్రైన్ కూడా వెళ్తుంది చూడండి. మనం వెళ్ళే టైంకి అది లగేజ్ అంటే గూడ్స్ రైలు, బొగ్గు రైలు వెళ్తుంది. దాన్ని కూడా మనం ఈ వీడియోలో బంధించాం. కింద రైలు, పైన వెహికల్స్ వెళ్తాయి. ఇది మంచి దృఢంగా బాగుంటుంది. చూడండి, రైలు వెళ్తుంది, పైన వెహికల్స్ వెళ్తున్నాయి. భారీ వాహన నిషేధం ప్రాంతంలో. ఈ వీడియోని చూస్తూ ఉండాలని కోరుచున్నాం.
దాదాపుగా మనం రాజమండ్రి వచ్చేసామండి. ఇది కోటిపల్లి బస్ స్టాండ్ అంటారు. రైట్ సైడ్ వెళ్తే రైల్వే బ్రిడ్జి ధవళేశ్వరం వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడు మనకి కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి మన రాజమండ్రి బస్ స్టాండ్కి, పేపర్ బోర్డుకి లేదా అనేక గ్రామాలకి ఇక్కడి నుంచి ప్రయాణం చేయొచ్చు. మనం చూస్తున్నది ఈ రైల్వే బ్రిడ్జి స్తూపం అండి. అప్పుడు నిర్మించినప్పుడు కట్టారు బ్రిడ్జికి. ఇది కోటిపల్లి బస్ స్టాండు, 4 రోడ్లు కూడలి. ఇటు ఏలూరు, అటు ధవళేశ్వరం బస్ స్టాండ్కి, సిటీలోకి వెళ్తుంది. ఇది ఆర్టీసీ వారి బస్సులు దిగే స్థలము. మనం ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు మనం సిటీలోకి వెళ్తున్నామండి. వెళ్ళి గోదావరి ప్రవాహ ప్రాంతంలో ఉన్న మనకి రైల్వే బ్రిడ్జీలు ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. లెఫ్ట్కి వెళ్తున్నాం. రైల్వే బ్రిడ్జీలు, మనం వచ్చిన రైల్వే బ్రిడ్జి కింద నుంచి వెళ్ళాలి. మనం ఆ బ్రిడ్జీలు చూడాలి. ఆ గోదావరి పుష్కర ఘాట్లు కూడా ఆ ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు ఈ పరిపాలించుడు కాబట్టి రాజమహేంద్రవరం, రాజమండ్రి అనేక పేర్లతో పిలుస్తారు. మనం ఇప్పుడు పుష్కర ఘాట్లో ఉన్న శివుడికి ఏర్పాటు చేశారు. ఇక్కడ స్తూపం ఏర్పాటు చేశారు. రైలు బ్రిడ్జి ఉంది. ఇక్కడ అండర్గ్రౌండ్ నుంచి కిందకి పేపర్ బోర్డుకి వెళ్ళిద్ది. అనేక సెంటర్లో ఉంది. ఇది కూడలి ఉంటుంది. ఇక్కడ సాయంత్రం పర్యాటకులు వస్తూ ఉంటారు. గోదావరి షికారులు లేదా గోదావరి బోట్ షికారు చేయడానికి, లేదా ఇక్కడ ఈ పుష్కర ఘాట్లు గోదావరి పక్కనే ఉంటాయి కాబట్టి వివిధ విగ్రహమూర్తులు ఉంటారు, అనేక రూపాలతో ఉంటారు. వాటిని పూజించుకోవడం కోసం, అమ్మవారిని విగ్రహాలని దర్శించుకోవడం కోసం కూడా ఇక్కడ లోకల్లో ఉన్నవారే కాక బయట నుంచి వచ్చేవారు కూడా దర్శించుకుంటూ ఉంటారు. శివుడిది ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేశారు. శివరాత్రికి మంచిగా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఈ ప్రాంతం. మనం రైల్వే బ్రిడ్జికి ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్రిడ్జి ఉంటుంది కాబట్టి గోదావరి కిందకి వెళ్దాం. గోదావరి దగ్గరికి వెళ్ళి మన ఈ వీడియోని చూస్తామనండి. ఇప్పుడు మనం ఇక్కడ అప్పుడు పుష్కర ఘాట్కి సంబంధించింది కట్టారండి. ఇప్పుడు మనం చూస్తున్నది పుష్కర ఘాట్కి మనం వెళ్తున్నాం. ఇక్కడ 2 బ్రిడ్జీలు ఉంటాయి. ఒకటి బ్రిటిష్ కాలం నాటిది. అప్పుడు బ్రిటిష్ కాలంలో నుంచి బ్రిటిష్ వారు రైలు ప్రయాణం కోసం అక్కడ ఏర్పాటు చేశారు. శిథిలస్థం అయిపోయింది. మనకి రైట్ సైడ్ చూస్తే 40 సంవత్సరాలు అవుతుంది రైల్వే బ్రిడ్జి కట్టి. ఆ డిజైన్లతో కట్టారు. ఆ బ్రిడ్జి కూడా దాదాపు 2 బ్రిడ్జిలకి అనుసంధానంగా ఒక 200 మీటర్ల గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు చూస్తూనే పర్యాటకులు వచ్చి వెళ్తూ ఉంటారు సాయంత్రం పూట. ఇక్కడ ఎన్టీ రామారావు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు మీరు చూస్తున్నది అదే ఎన్టీ రామారావు విగ్రహం. మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు మన ఎన్టీ రామారావు అన్నగారు విగ్రహం కూడా ఉంది. ఇది రైల్వే బ్రిడ్జి. మన రైల్వేలో కూడా వెళ్ళేటప్పుడు కూడా వెయిట్ చేద్దాం. ఇది పుష్కర ఘాట్కి వచ్చే ఎంట్రన్స్. మనం ప్రతిదీ కూడా న్యూ లైఫ్ తెలుగు టీవీ ప్రతి విషయాన్ని మా సబ్స్క్రైబర్లకి లేదా వీడియో చూస్తున్న వీక్షకులు కూడా మేము ప్రతి విషయాన్ని కూలంకషంగా క్లియర్గా చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ వీడియోని మీరు చివరిదాకా చూసి నచ్చితే మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి వారిని సబ్స్క్రైబ్ చేసి వీడియోని వారి స్టేటస్లోని పెట్టాలని మేము కోరుచున్నాం. ప్రతి ఒక్కరు వీడియో నచ్చితే వారి స్టేటస్లో పెట్టుకొని లింక్ని మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు గోదావరి అందాలు మీరు చూడాలని కోరుచున్నాం. చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో.
ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిటిష్ కాలం నాటిది. ఇది శిలాఫలకం అండి. మద్రాసు వారు కట్టారంట. మనం ప్రయత్నం చేద్దాం. కొన్ని అక్షరాలు కనపడుతున్నాయి. 1897 అన్నారు, అప్పుడు అందించారు. ఇది అప్పుడు నిర్మాణం చేశారండి. దాదాపుగా ఎన్ని మీటర్లో ఎత్తుంది, ఎన్ని మీటర్లో ఇక్కడ గోదావరి ప్రవాహం ముంపు వస్తుంది అనేది ఇక్కడ రాశారు. అప్పుడు కట్టడాలు చూడండి, శిథిలాస్తం అవ్వలేదు, కానీ ఐరన్ వరకే పాడైంది. మిగతాది కూడా బాగుంటుంది. దీని పర్యాటకుల కోసం ఏదైనా రైలుకు సంబంధించింది చిన్న పర్యాటకులకి ఆనందించడం కోసం రైల్వేకి ఏదైనా ప్రణాళిక చేస్తే మంచిదని ఆలోచన. దీంట్లో సాయంత్రం పూట కాంతులు ఎదుగుదలే డిజైన్ కలర్స్ కూడా పెట్టారు కొన్ని రోజులు. ఇప్పుడైతే ఏమీ లేదు. దీని మెరిపులు కొలికే కలర్స్ డిజైన్తో పెట్టారు ఈ రైల్వే మార్గం. ఏదైనా కూడా పర్యాటకులకు ఈ రాజమండ్రి అందాలను, ఈ బ్రిడ్జీలను చూస్తే చాలా బాగుంటుంది. మేము సాయంత్రం వెళ్ళివ్వండి సూర్యుడిని, ఆ సాయంత్రం అస్తమించే సమయంలో ఆ సూర్యుడు ఏ విధంగా ఉండో ఏంటో ఆనందంగా క్లియర్గా బాగుంది. మీరు చూస్తూ ఉండండి. ఆ నీళ్ళల్లో సూర్యుడిని చూస్తుంటే బంగారపు రంగులో ఉన్న సూర్యుడు అస్తమిస్తున్నా ఉంటే మా కెమెరాకి చిక్కింది. చూడండి, మేము నీళ్లను ద్వారాగా సూర్యుడిని జూమ్ చేసాం. ఎర్రబడ్డ గోల్డ్ కలర్లో ఉన్న సూర్యుడు జూమ్ చేస్తున్నాం. ఎంత అందంగా ఉండో చూడండి సూర్యుడు. నీటి ప్రవాహం మీద కూడా సూర్యుని చూస్తే ఆ గోల్డ్ కలర్లో ఉన్న సూర్యకాంతి ఎరుపుగా వచ్చేది అస్తమించేటప్పుడు ఆ రంగులు ఇంద్రధనుసు రంగులలాగా ఏ విధంగా మెరిచిపోతుండో, ఏ విధంగా ఉండో అన్నది చూస్తూ ఉండండి. ఏదైనా అందాలు మనం చూసి కళ్ళకు కనువిప్పులాగా ఉంటుంది, కానీ నీటి మీద పడినప్పుడు ఆ బంగారపు వర్ణం ఉన్నది ఏ విధంగా ఉందో మీకు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. చాలా బాగుంది. ఈ సాయంత్ర సమయంలో మనం రాజమండ్రి కొవ్వూరు బ్రిడ్జీలని మనం చూసుకుంటూ ఈ అందాలతో మైమర్చిపోతూ ఉంటాం. చూడండి, మబ్బు పట్టేస్తుంది, సూర్యుడు అస్తమిస్తూ ఉండవు, నీటి మీద ఆ అలలు చిన్నగా కదులుతూ ఉన్నాయి. దాన్ని వివిధ రంగులు రూపంలో అలలు వస్తూ ఉన్న ఆ కిరణాలు ఆ విధంగా కలర్స్ చేంజ్ అవ్వుకుంటూ మన కెమెరా తిప్పినప్పుడు అనేక రకాలుగా కలర్స్లో నీటి మీద ఉన్న సూర్యుడు కనిపిస్తూ ఉండు. దాని ఈ అలలు వర్షం తక్కువగా ఉంది, గాలి వస్తుంది, మబ్బు వేసింది కాబట్టి చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. అయితే ఏదైనా కూడా నీటి ప్రవాహం ఆనందాలను చూడటానికి చాలా బాగుంది. మీరు చూస్తున్నది ఆ రైల్వే బ్రిడ్జి లోన రైలు వెళ్తుంది. మేము జూమ్ చేసామండి, జూమ్ చేసి చిన్న ప్రయత్నం చేస్తున్నాం మీకు చూపించడానికి. చాలా దూరం ఉంది ఆ బ్రిడ్జి, కానీ జూమ్ చేసి ఆ రైలు వెళ్తుందో చూపించడానికి ప్రయత్నం చేద్దాం. సాయంత్రపు గోదావరి నీటి పైన గోదావరి తల్లి అలలకి సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తూ ఉంటే, లేదా సూర్యుడు ఆ దోబుచ్చులాడుతూ ఉంటే మబ్బుల చాటు నుంచి దాక్కొని మళ్ళీ బయటకు వచ్చి దాక్కొని బయటకు వస్తూ ఉంటే ఆ నీటి మీద పడిన కిరణాలు, ఆ బంగారు రంగులో ఉన్న కిరణాలు, ఆ నల్లటి మబ్బులు, ఆ మెరుపులు, అనేక రూపాలు ఈ సాయంత్రం సంధ్య వేళ గోదావరిలోని మేము రాజమండ్రి కొవ్వూరు ప్రాంతంలో మేము ఆ బ్రిడ్జీల దగ్గర ఉండి ఆ విజువల్ చేస్తున్నాం. మాకైతే కనువింపుగా ఆనందంగా ఉంది. దీని ఎట్టయినా ఒక మంచి వీక్షకుల కోసం మంచిగా వీడియో తీయాలని ప్రయత్నంతో మీ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం ఏదైనా ప్రకృతిలో దొరికే ఆ సహజంగా కనిపించే అందాలను కనులు విందు చేయాలి. కనులతో పాటుగా మనకి ఆహ్లాదంగా ఆనందంగా ఉండాలి. మీరు చూస్తున్నారు రైల్వే బ్రిడ్జిలో, ఇక్కడ డిజైన్ రైల్వే బ్రిడ్జిలో రైలు వస్తుంది. మనం టైంకి అనుకున్నాం కాబట్టి రైలు అర్ధగంటకి వస్తూ ఉంటే ప్యాసింజరు గూడ్స్ రైలు అనేక రకాలైన రైలు రాజమండ్రి వస్తుంది. రాజమండ్రి మనకి రైలు వెళ్తుంది చూడండి, ప్యాసింజర్ రైలు. మనం విజువల్స్లో
చూద్దాం, చూపిద్దాం. చూడండి, చాలా అందంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి. రాజమండ్రిలోని ఏపీ టూరిజం సాయంత్రపు అందాలతో ఇక్కడ బోట్ షికారు ఉందండి. ఇక్కడ మనం టికెట్ బుక్ చేసుకొని బోట్ షికారు చేయొచ్చు. హాలిడేస్ రోజున, పండగల రోజున, వివిధ కార్యక్రమాల రోజున ఈ గోదావరి ప్రాంతంలో ఏపీ టూరిజం వారి టికెట్ తీసుకొని మనం బోటు షికారు చేయొచ్చు. గోదావరి అందాలు, ఈ రాజమండ్రి అందాలని మనం చూడొచ్చు. చూడండి, ఏపీ టూరిజం ఇక్కడికి వస్తే కంపల్సరీగా గోదావరిలో ప్రయాణం చేయాలని మేము తెలియజేస్తున్నాం. చాలా అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది బోటు షికారు. బోటు ఒకసారి ఎక్కాలని మా మనవి. ఏదేమైనా రాజమండ్రి సాయంత్రపు అందాలు చూడండి. సూర్యాస్తమం అవుతుంది. సూర్య కిరణాలు నీటిపై పడి ఏ విధంగా ఉంటుందో మరొకసారి చూడండి. సూర్యుడిని దాదాపుగా టైం అయిపోయింది. సూర్యుడు గుండ్రంగా ఉంది, ఎరుపు రంగులో ఉంది. మబ్బులు పట్టిని సాయంత్రపు
ఇది జూలై మాసం కాబట్టి వర్షం వచ్చే టైం కూడా అనిపిస్తుంది. ఏదైనా కూడా అస్తమించినప్పుడు సూర్యుడు ఇంద్రధనుసు కలర్స్ లాగా అనేక రూపాలలో అనేక కలర్స్లో ఉంటాడు. అది నీటి మీద పడితే ఆ కలర్లో ఆ కాంతితో వచ్చే మనకి అలలతో వచ్చే అందాలు ఏ విధంగా ఉంటుందో అనేది మేము వీడియో చేస్తున్నాం. మీరు ఏదైనా కూడా సాయంత్రపు అందాలను నీటిపై గోదావరి కానీ సముద్రం కానీ సూర్యుడిని మనం దగ్గరగా చూసినట్టు ఉంటుంది. ఆ విధంగా మనకి ఆలోచన విధానంతో మార్పు వస్తుంది. చాలా అందంగా ఉంటాడు సూర్యుడు. చూడండి, మీరు ప్రతిదీ కూడా ఈ సాయంత్రం సంధ్య వేళ గోదావరి కానీ సముద్రం కానీ నీటి మీద అస్తమించినప్పుడు సూర్యుని చూస్తే బాగుంటుందని మిగిలిన తెలుగు టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ. గోదావరి ప్రయాగ ప్రాంతంలో రాజమండ్రిలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, విగ్రహమూర్తులు ఉన్నాయి. ఈ ఈ రాజమండ్రి గోదావరి పొడుగుతున్న అనేక సినీ కళాకారులు రాజకీయ నాయకులు విగ్రహాలు ఉన్నాయి. మీకు అవి చూపిస్తాం. ఇది బాపు జంట కవులు బాపు రమణ విగ్రహాలండి. మరియు ఈ విగ్రహమూర్తులలో ఎస్వి రంగారావు విగ్రహం ఉండేది. తర్వాత మనకి కనిపించే విగ్రహం శోభన్ బాబు, అందగాడు శోభన్ బాబు విగ్రహం. తర్వాత రాజ్యబాబు విగ్రహం అండి. అనేక విగ్రహాలు ఇవి ఉన్నాయి. ఘంటసాల వెంకటేశ్వర గారి సినీ గాయకుడు, వారి విగ్రహం. కందుకూరి వీరేశలింగం పంతులు గారి విగ్రహం అండి. ఇది కనిపిస్తున్నది రావు గోపాలరావు విగ్రహం అండి. ఇది ఏపీ టూరిజం ఇది ఆఫీస్ అండి. ఇక్కడ అనేక విగ్రహాలు అప్పటి సుందర వనంగా ఉంటుంది. ఇది పుష్కరాలకు 10 సంవత్సరాలకు వచ్చే పుష్కరాలకి ఈ ప్రదేశంలో విగ్రహమూర్తులని మరియు అనేక దేవతా విగ్రహమూర్తుల్ని, సినీ రాజకీయ కళాకారుల విగ్రహాలని ఈ ట్యాంక్ బండ్ లాగా పెట్టారు. ఇక్కడ మనకి అనేక విగ్రహాలు మనకి నడుస్తూ ఉంటాయి. మీరు ఈ విజువల్స్లో చూడాలని కోరుతున్నాం.
సాయంత్రం అయింది, మేము ఇంటికి ప్రయాణం బయలుదేరాం. ఉరుములు మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. సాయంత్రపు అస్తమిస్తున్న సూర్యుడు ఉగ్ర రూపంలాగా నల్ల మబ్బులు, ఎరుపు మబ్బులు, వివిధ రకాల్లో ఉన్న సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మబ్బులు ఉన్నాయి. అవి కాంతి ఎలజలుకుంటూ ఇక్కడ ఉన్నాయి. చీకటి పడుతుంది, మబ్బు వేస్తుంది. అందుకోసమే మేము ఇంటికి ప్రయాణం సాగుతూ ఉంది. ఈ బ్రిడ్జి పైన చూస్తూ ఉంటే ఆ ఆకాశాన్ని ఇంద్రధనుసులాగా వివిధ రూపాలు, వివిధ రంగులలో ఆకాశం మేఘావృతమై ఉంది. కలర్స్ కూడా వివిధ రకాల్లో ఉన్నాయి, మరి ఇప్పుడు చూడనట్టు ఉన్నాయి. నల్ల మబ్బు వర్షంగా ఉంది. వివిధ గోల్డ్ కలర్లో, పసుపు కలర్లో మనకు కనపడుతూ ఉంది. నేను మా మిత్రుడు సురేష్ అన్న ఇద్దరం కలిసి బండి మీద వెళ్తున్నాం. మీకు న్యూలైఫ్ తెలుగు టీవీ, ఎంఎస్ తెలుగు టీవీని మీరు లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వారికి షేర్ చేయండి. అయితే మీకు వీడియో నచ్చినట్లయితే మీ యూట్యూబ్ స్టేటస్లో పెట్టుకోవాలని న్యూలైఫ్ తెలుగు టీవీ నూనె హనుమంతరంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి నన్ను సపోర్ట్ చేసి మరిన్ని వీడియోల కోసం మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.